మా ఇప్పుడే మూవీ అయితే కంప్లీట్ సింబా మూవీ అయితే నాకు నచ్చలేదండి. స్టోరీలోకి వెళ్తే అనసూయ ఫ్యామిలీతో చాలా సంతోషంగా ఉంటుంది. అనసూయ ప్రతి ఒక్కరిని చంపుకుంటూ పోతుంది. ఆమెకు జరిగిన అన్యాయమైంది ఈ మూవీలో చూడొచ్చు. స్టోరీ రొటీన్ గా అనిపించింది. వెళ్ళిపోయి చంపడం, తర్వాత మళ్ళీ రావటం, మళ్ళీ చంపటం, ఇదా రొటీన్ అనిపించింది. మూవీలో ఉన్న క్యారెక్టర్స్ ని వాడుకోలే అనిపించింది. కామెడీ సీన్స్, సెంటిమెంట్ సీన్స్ ఇవన్నీ కూడా అంతగా ఎక్కలే ఈ మూవీలో. మూవీని ఫ్యామిలీతో 100% వాచింగ్ చేయొచ్చు. ఫైట్ సీన్స్ అయితే పర్లేదు అనిపించింది, కానీ మూవీ స్టార్టింగ్ కాంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా లాగ్ అనిపించింది. కొన్ని సీన్స్ అయితే పర్లేదు అనిపించింది, కొన్ని సీన్స్ అయితే చాలా డల్ అనిపించింది. అక్కడక్కడ సస్పెన్స్ కూడా అనిపించింది ఈ మూవీలో. అలాంటి మూవీస్ మనం చాలా మూవీస్ చేసాం. ఆ సీజన్ అలాంటి స్టోరీలు పట్టుకొని మళ్ళీ మూవీ తీస్తే మనకి ఎక్కిద్దా అండి? జగతి బాబు యాక్టింగ్ పర్లేదు అనిపించింది, అనసూయ యాక్టింగ్ పర్లేదు అనిపించింది. మూవీలో చాలా మైనస్లు ఉన్నాయి, కొన్ని ప్లస్లు కూడా ఉన్నాయి. స్క్రీన్ ప్లే కూడా డల్ అనిపించింది. మూవీలో చాలా మంది యాక్టర్లు వర్క్ చేశారు అనుకోవచ్చు. వాళ్ళ రోజులకు వాళ్ళు న్యాయం చేయాలి అనిపించింది. కొన్ని మందిరే న్యాయం చేశారు ఈ మూవీకి. డైరెక్టర్ ఇంకా కొంచెం కష్టపడి స్టోరీని స్టడీ చేసి మూవీ ఒక రేంజ్లో ఉండదు అనుకోవచ్చు. మీరు ఈ మూవీని చూడాలంటే ఆహాలో దొరికిద్ది, పోయి చూడండి. మన ఛానల్ నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ. మన ఛానల్లో మంచి మూవీ రివ్యూస్ పోయి చూడండి.